అందరికీ ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారని, ప్రభువులో వర్ధిల్లుచున్నారని నమ్మి ప్రభుని గణపరుస్తూ ఉన్నాం. ఆయన మీ గుమ్మములను గడియలను బలపరిచారని సంతోషిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఆయన అలా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏం లేదు. రండి, నేటి హెబ్రోను క్యాలెండర్ వాక్యం దగ్గరికి వస్తాం. ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనం. నేను ఆకాశ నక్షత్రం వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. దేవుడు చెప్తున్నాడు, నేను ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును విస్తరింపచేసేదను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరితో ఏం మాట్లాడతాడో ఆయన ఎరిగే మాట్లాడతాడు, ఎరగకుండా ఏం మాట్లాడు. అబ్రహాము సంతానము విస్తరించబడ్డం అవసరం, అలానే ఉండాలని కాదు. ఒకవేళ నీతిమంతుని సంతతి దీవించబడ్డం, విస్తరించబడ్డం మేలు కదా, ఆశీర్వాదం కదా. అంటే ఆకాశ నక్షత్రాలు లెక్కించాలంటే సాధ్యం అవుద్దా? అంటే అంత దీవెనతో ప్రభువు తన ప్రజలను నింపుతాడన్న విషయం మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఈ దేవుడు ఎవరు అంటే, మనకు ఎన్ని కొరతలైనా ఉండొచ్చు, ఎన్ని అవసరతలైనా ఉండొచ్చు, ఎన్ని అక్కర్లైనా ఉండొచ్చు, ఏమైనా పోగొట్టుకొని ఉండవచ్చు. అయితే మనందరము ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం గమనించాల్సిన విషయం ఏంటంటే 22వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆ మాట నేను చదువుతున్నాను, అందరూ బాగా అర్థం చేసుకోండి. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్నా. అబ్రహాముకు ఉండేది ఒక్కడే, ఆ ఒక్కని ప్రభు అడుగుతున్నాడు. ఆ ఒక్కని కూడా ఇవ్వడానికి వెనుతీయట్లేదు. మన దగ్గర ఉన్నది ఒక్కటే, మన దగ్గర ఉన్నది 2 కాసులే, మన దగ్గర ఉన్నది అంటే ఈరోజు చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం, నా దగ్గర ఉన్నది ఒక్కటే కదా, చిన్న అప్పమే కదా. చాలాసార్లు మనం కూడా సారిపోతే విధవరాలకు చెప్పొచ్చా, ఒక్క అప్పమే ఉంది, నేను నా బిడ్డ చనిపోవడానికి చేసుకుంటున్నాం, ఒక్కటేనే ఉండేది, ఇంకేం లేదు, 2 కాసులే ఉండే, ఇంకేం లేదు, రేపు పరిస్థితి ఏం లేదు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకే వెనుతీయలేదు గనుక. చాలాసార్లు వెనుతీసి ఉంటాం. వెనుతీస్తే ఆయన ఆత్మకు నెమ్మది అనగా ఆనందం ఉండదు. ఎవరైతే వెనుతీస్తూ ఉంటారో, అర్థమైందా? వెనుతీస్తూ ఉంటారో ఆయన కార్యాల పట్ల, ఆయన పనుల పట్ల, ఆయనకున్న ఉద్దేశాల పట్ల చాలామంది వెనుతీస్తూ ఉంటారు. వెనుతీస్తే దేవునికి సంతోషం లేదండి, ఏమండి? కాబట్టి వెనుతీసే పరిస్థితి మనకు దాపురించిందనమాట. ప్రతిదానికి వెనుకంజ చేస్తుంటాం, ప్రతిదానికి కూడా వెనుకంజ వేస్తే రండి, హెబ్రీ 10వ అధ్యాయం 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. చాలాసార్లు వెనుక తీస్తూ ఉంటాం. ఎన్నో అననీయ సప్పిరాలు డబ్బును వెనుక తీసేశారు, ఆడిన మాట తప్పారు. ఏముంది ఈ భౌతికమైన వాటిలో, ఏముంది? నీకు ఒక్కడై ఉన్నా ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్నా అంటే ఎందుకు ఈ పదాన్ని నొక్కి ఒక్కానిస్తున్నాడంటే, ఉండదు ఒకటే, లేక పుట్టినవాడు, ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు, క్షమించండి, ఇవ్వడానికి ఎక్కడ కూడా వెనుతీయలేదు, ఉన్నది ఒకటే. అది కూడా చాలాసార్లు మన జీవితాలు ఎలా ఉంటాయంటే, మన మనసు ఎలా ఉంటుందంటే, మనం ఎంత పెంకోలమో ఎంత పిసినారోలమో అర్థమవుతూ ఉంటుంది అనమాట. నీ
ఒక్కదాన్ని ఇవ్వడానికి అబ్రహాం ఇష్టపడితే దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. దేవుని కార్యాలు ఎంత అద్భుతమైనవి. ఈ మాట చదువుతున్నప్పుడు నా హృదయం ఆనందంతో కేకలు వేస్తూ ఉందండి. అబ్రహాము తాను ప్రేమించు కుమారుడైన ఒక్కడైన కుమారుడు ఇవ్వడానికి అబ్రహాం ఇష్టపడితే దేవుడు ఆ ఒక్కడిని ఆకాశ నక్షత్రం వలె అతని సంతానాన్ని విస్తరింపచేయాలనుకున్నాడు. దేవుని ప్రణాళిక చూడండి. మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఒకటి 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 ఒకదానిలోనే ఉంటాయి. ఆయన ఆలోచనలు మన ఎడల ఎంత దొడ్డవి, ఎంత శ్రేష్టమైనవి. ఈ మాటలు వింటున్నా నువ్వు ఎవరైనా పర్లేదు నా ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా ప్రభు కొరకు ఇవ్వడానికి. అందుకే అక్కడ అబ్రహాముకు ఒకటి అర్థమైంది. అబ్రహాంకి ఏమర్థమైంది తెలుసా? ఏమర్థమైంది? ఈరోజు మనకు అర్థం కానిది ఏంది? అబ్రహాంకి అర్థమైంది ఏంది? అబ్రహాం గారికి అర్థమైంది ఏంటో తెలుసా? గుర్తుపెట్టుకోండి, మనకు అర్థం కాని విషయం ఈరోజు కూడా చాలా ఉన్నాయి. అబ్రహాం గారికి ఆల్రెడీ అర్థమైపోయింది. ఆయన సంకల్పాలు అర్థమైపోయినాయి, ఆయన ఉద్దేశాలు అర్థమైపోయినాయి. 7వ వచనం చదువుతున్నాను. ఇస్సాకు తన తండ్రిని అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు ఏమి నా కుమారుడు నేను. అప్పుడు అతడు నిప్పులను కట్టెలు ఉన్న దహన బలికి గొర్రెపిల్ల ఏదైనా అడుగుగా అబ్రహాం చెప్తున్నాడు, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకున్నాను. దేవుడే చూసుకుంటాడు. అంటే దేవుడే మన జీవితాల సమస్తాన్ని చూసుకునేవాడు. మనకు కావలసిన సమస్తాన్ని. ఒక సహోదరుడు ఉన్నాడు, నాకు తెలిసిన సహోదరుడు, ఎప్పుడో ఒక మాట అంటూ ఉంటాడు. నాకు బాగా ఇష్టం నిజంగా. ఆ మాట అంటూ ఉంటే ఏమంటాడు తెలుసా? దేవుడే యెహోవా ఈరే అంటాడు. అబ్రహాం కూడా ఆ ప్రాంతానికి ఏం పేరు పెట్టాడు? 14 వచ్చిన అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టి, యెహోవా చూచుకొనును. అంతేనండి. మనం దేవునికి ఇవ్వడమే, దేవుడే చూసుకుంటాడు. మన పరిస్థితి ఏంది, మన కుటుంబ పరిస్థితి ఏంది, మన పిల్లల పరిస్థితి ఏంది, మన భవిష్యత్తు ఏంటి, ప్రభుకు మనం ఇవ్వవలసింది ఇవ్వాలి. దేవుడు అడిగింది మనం ఇవ్వాలి. తర్వాత ప్రభువే చూసుకుంటాడు. అర్థమైందా? అబ్రహాం చెప్తున్నాడు, అయ్యా ఏంది తండ్రి, నిప్పులు కట్టెలు ఉన్నవి, దహన బలి గొర్రెపిల్లేది, దేవుడు చూసుకుంటాడు లేవయ్యా, నువ్వే అని అనలేదు. దేవుడు చూసుకుంటాడు. ఈ రోజుల్లో కూడా మరి దేవుడు చూసుకోవాల్సిన విషయాలు మనం చూసుకుంటాం. దేవునికి అప్పగించండి, దేవునికి ఇవ్వవలసింది ఇద్దాం, ప్రభుని గణపరుద్దాం, ప్రభుని హెచ్చిద్దాం. ఒక్కని ప్రభు అబ్రహాం ఇవ్వడానికి ఇష్టపడితే ఆ ఒక్కని ఆకాశ నక్షత్రం వలె సంతానాన్ని నిశ్చయంగా విస్తరింపచేస్తానని చెప్పిన దేవుడు ఎంత విస్తరింపచేశాడో. ఈ మాట మీకు అర్థమయ్యని నేను నమ్ముతున్నాను. జాగ్రత్త పడదాం, ప్రభు కొరకు నిలబడదాం, ప్రభువుకు ఇవ్వడానికి ఇష్టపడదాం. ప్రభువే మన జీవితాలను చూసుకుంటాడు. ఆయన పేరు మనకు తెలుసు కదా, ఉన్నవాడు యెహోవా ఈరే. ఆయన మనల్ని చూసుకుంటాడు. మన ప్రతి అవసరత ఆయన చూసుకుంటాడు. ఆ విధంగా ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి తలంపుల కొరకు స్తుతిస్తూ, నువ్వు యెహోవా ఈరేగా ఉన్నావు, నువ్వు చూసుకునే దేవుడు నాయన. ఒక్కడైన వాడిని ఇచ్చినప్పుడు నాయన ఆకాశ నక్షత్రం వల్ల చేసావు కదా ప్రభువా. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. ఈరోజు మేమేమి ఇవ్వగలం నాయన నిష్ప్రయోజనమైన వారం తండ్రి. ఈరోజు నేను తెలుసుకొని నీ కొరకు బ్రతకడానికి మాకు సహాయం చేయమని నీ కృపను దయను కోరుతూ ఆయన నా తండ్రి, నీ కొరకై ఈ లోకంలో జీవించుటకు మాకు సహాయం చేయమని, దేవునికి భయపడే వారం కూడా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. మా కొరకు ప్రార్థించండి అని కోరిన అందరి కొరకై ఆయన సౌడ్ జాన్సన్ ఆయన తను వెళ్తున్నటువంటి ఆ అక్రమైన జీవితాన్ని నుండి విడిపించండి అని మీరు కాపాడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా తండ్రి, మా ప్రియ బిడ్డలందరి కొరకై నన్ను ప్రార్థన చేస్తున్నాం. కావలసిన ఆదరణ, క్షేమము, భద్రత సమస్తమును మీరు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. ఆయన నా ప్రభువా, నాన్సీ చెల్లి కొరకు RBI ఎగ్జాము 11వ తారీఖు ఉంటుండే జ్ఞాపం చేసుకునండి. మీరు కృప చూపండి. చెల్లి శారా సుఖమైన ప్రసవాన్ని సిద్ధపరచండి. విధంగా మా ప్రియులందరి కొరకే మీ సన్నిధిలో వేడుకుంటూ అందరికీ తగిన క్షేమాన్ని మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.